ఈరోజు మనము బాలలందరూ సంయుక్తంగా చేసినటువంటి బాల వంటకాలు మనం ఆరగిస్తున్నాం. చక్కగా ఈరోజు సుమారుగా ఒక 20 మంది విద్యార్థులు బాలలు అందరు కలిసి వంటలు వండారు. ఈరోజు ఆ వంటకాలు ఏదో చూసేద్దాం మనం. ఇది దేశీ ఖుజీ పటాలియా బియ్యాన్ని అన్నంగా వండాము. ఆ తర్వాత అంటే నేను ఒక వరుస క్రమంలో కాకుండా ఉన్నట్టు చూస్తున్నాను. ఇది చక్కగా అంటే పొట్లకాయ వేసేసి మజ్జిగ పులుసు చేశారు పిల్లలు. తర్వాత ఇది రోటి పచ్చడి చాలా రుచిగా అంటే బీరకాయ, టమాటా, ఇతరత్ర పదార్థాలను కలిపి చక్కగా రోటి పచ్చడి చేశారు. ఇది వచ్చేసేమో టమాటా తర్వాత ఇతరత్ర పదార్థాలను కలిపి చక్కగా చారు చేశారు, మిరియాల చారు. ఇది వచ్చేసేమో మనకి ఆకుకూర పప్పు చేశారు. మంచిగా ఎంత రుచికరంగా ఉంటుందంటే అంత రుచికరంగా ఉంటుంది. పిల్లలు ఎంత మంచి అంటే సద్బుద్ధితోటి మంచి సంస్కారంతో చేశారు. తర్వాత ఇది అసలు హైలైట్, బెండకాయల్ని ఫ్రై చేశారు. ఇదైతే కనుక కరెక్ట్గా 4 నుంచి 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇది చాలా చక్కగా చేశారు. పిల్లలందరూ కూడా యొక్క యథాతథంగా మంచిగా అంటే ఇటువంటి ఇతరత్ర సెల్ ఫోన్లు అన్నీ చూడకుండా కేవలం తినే ఆహారం పదార్థంపైనే దృష్టి పెడుతూ మంచిగా దేశీ ఆవు నెయ్యి, తర్వాత మంచిగా ఖుజీ పటాలియా బియ్యం ఇవన్నీ కలిపి చక్కగా ఆరగిస్తున్నారు. మనము పిల్లలకు చెప్పాల్సింది ఏదేనండి, యాక్చువల్గా ఏంటని చెప్పేసి అంటే వారు ఒక విషయం చెప్తే ఎంత చక్కగా చేశారంటే ఆ వయసులో అంత జ్ఞానం ఉందా అని చెప్పేసి అనిపించింది వారి దగ్గర వంటకు సంబంధించింది. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలకి చిన్న చిన్న పనులు చెప్పండి. లేదని చెప్పేసి అంటే ఈ విధంగా మన బాధ్యతా ఫౌండేషన్ చేసినటువంటి కార్యక్రమాలకు మనం పంపించవచ్చు. తద్వారా ఏంటని చెప్పేసి అంటే వారికి ఆహారం పైన వండే ఆహారం పైన శ్రద్ధ పెరుగుతుంది. అంతేకాకుండా తినే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఎటువంటి తింటారు. కాబట్టి ఏంటని చెప్పేసి అంటే ఇకపై పిల్లలకి చదువుతో పాటుగా కావాలంటే కొంచెం మొగ్గు ఎక్కువనే చదువుతో పాటుగా ఖచ్చితంగా ఆహారాన్ని వండటం ఎలా, దాన్ని ఆరగించడం ఎలా అని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ముందస్తుగా అది నేర్పించండి. నమస్కారం.